ఇది ఒక రౌడీ షీటర్ కథ కాదు, క్రూరుడైన ఒక సిఐ కథ కాదు, వ్యవస్థలతో పోరాటానికి సిద్ధమైన ఒక తల్లి కథ. ఇది విజయలక్ష్మి స్టోరీ. డిసెంబర్ 4 సాయికృష్ణ బర్త్డే. 2024లో తన బర్త్డేని అర్ధరాత్రి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్న వీడియోని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని కింద పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ చూడండి. బర్త్డే, రౌడీ, పిల్లసాయి, కృష్ణలంక, బెజవాడ. ఇప్పుడు తెలియాల్సింది సాయికృష్ణన్ అక్కడ కాల్చారా లేదా అని మాత్రమే కాదు, ఈ స్వర్గపురి శ్మశాన వాటికలో పోలీసులు ఇలా చేయడము ఇదే ఫస్ట్ టైమా లేదా ఈసారి మాత్రమే దొరికిపోయారా, ఇది కూడా తెలియాలి. ఒక సాధారణ తల్లి, నిరుపేద తల్లి ఒక పెద్ద వ్యవస్థతో చేస్తున్న ఈ పోరాటంలో ఆమె గెలిచినా కూడా పోయిన ఆమె కొడుకేమీ తిరిగి రాడు. కానీ ఆమె గెలిస్తే వ్యవస్థ బలోపేతమవుతుంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రావణ్ కేసు కంటే చాలా చాలా పెద్దది. ఇంత పెద్ద కేసుని ప్రస్తుతం మొత్తం ఆంధ్రప్రదేశ్ మీడియా పూర్తిగా పక్కన పెట్టేసింది. కానీ ఒక్క నిరుపేద తల్లి మాత్రం తన కొడుకు శవాన్ని ఏం చేశారో తెలుసుకోవాలి అని, తన కొడుకును చంపిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయం కూడా కుటుంబ సభ్యులు, స్థానికుల అనుమానాలు, ఆరోపణలు, అభిప్రాయాలకు సంబంధించినవి. దర్యాప్తులో పూర్తి నిజాలు బయటికి రావాలి, వస్తాయి అని చెప్పి నమ్మి ఈ వీడియో చేస్తున్నాను. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిగినప్పుడే మానవ హక్కుల్ని హరించే ఇలాంటి కస్టోడియల్ డెత్స్కి చెక్ పడుతుంది అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా ప్రజల ముందు పెడుతున్నాను. మే 9, 2026 శనివారం ఉదయం 11:30 విజయవాడ కృష్ణలంకలో ఉండే గాదె విజయలక్ష్మి గారి ఇంటికి 2 కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినట్లు చెప్పారు. మిమ్మల్ని సిఐ నాగరాజ్ గారు రమ్మంటున్నారు అని చెప్పి ఆమె చేతుల్లో నుంచి ఆమె ఫోన్ లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆమెను చూడగానే సిఐ నాగరాజ్ అడిగిన ప్రశ్న, నీ కొడుకు ఎక్కడున్నాడు? ఆడిని ఆడి మీద ఆశ వదులుకో, ఆడి దండ కొనుక్కో, తప్పుడు అని అడిగాడు. ఆమె స్టేషన్లో ఉన్నప్పుడే లాకప్లో ఉన్న కొంతమంది నిందితులు చేతుల్ని పైకి చూపించారంట. పిల్లలు సెల్లో ఉన్నోళ్ళు అంటున్నారు. ఆమె కొడుకు పేరు గాదె సాయికృష్ణ. విజయలక్ష్మి గారు ఫస్ట్ టైం సిఐ పిలుస్తున్నాడు అని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పటికీ 3 రోజుల క్రితమే కృష్ణలంక పోలీసులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్ళి, ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళి సాయికృష్ణన్ తీసుకొని వచ్చారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి 18 రోజుల పాటు ఆ తల్లి పోలీస్ స్టేషన్కు తిరిగారు. కానీ ఆ సిఐ, ఆ కానిస్టేబుల్స్ ఆమెకు తన కొడుకుని చూపించలేదు. చివరికి ఆమె మార్చురీకి కూడా వెళ్ళి వెతికారు. నా పిల్లోడిని ఏదో చేశారనే ఉద్దేశంతో నేను మార్చురీకి వెళ్ళా. జూన్ 24వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్ రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాడు అని చెప్పి అందుకు కారణం సిఐ నాగరాజు అని చెప్పి స్పష్టంగా ఉంది. అయినా సరే సాయికృష్ణను ఏ కేసులో విచారణ కోసం తీసుకొని వచ్చారు, ఏ నిజం చెప్పించడానికి అతని మీద డిగ్రీ ప్రయోగించారు, చివరికి అతను చనిపోయాక శవాన్ని ఏం చేశారు. ఈ లాకప్ జరిగిన సుమారు 2 months తర్వాత కూడా సిఐ నాగరాజు ఎందుకు సాయికృష్ణను కొట్టి వేసి శవం ఏం చేశాడు అనే ప్రశ్నకు సమాధానమే లేదు. ఇప్పుడు ఈ సమాధానం కోసమే విజయలక్ష్మి ఫైట్ చేస్తున్నారు. ఆ తల్లి అడుగుతున్న ప్రశ్న ఒకటే, అసలు ఏ కారణంతో ఇదంతా చేశారు, ఎందుకు తన కొడుకును కొట్టి, దీని వెనుక ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అంటే మీరు ఎంత చిత్రవత చేశారు, ఆ చిత్రవతకు కారణం ఏంటి? ఇది ఒక రౌడీ షీటర్ కథ కాదు, క్రూరుడైన ఒక సిఐ కథ కాదు, వ్యవస్థలతో పోరాటానికి సిద్ధమైన ఒక తల్లి కథ. ఇది విజయలక్ష్మి స్టోరీ. గాదె విజయలక్ష్మి గారిది చాలా పెద్ద కుటుంబము, కాపు సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీ వాళ్ళది. ఆమెతో పాటు 4 అక్క చెల్లెళ్ళు, 6 అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం 10 మంది ఫ్యామిలీ. వాళ్ళందరిలోకి విజయలక్ష్మి గారు మాత్రమే పెద్దగా చదువుకోలేదు. ఒక అక్క హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నారు, ఇంకొక చెల్లెలు లాయర్ గా వర్క్ చేస్తున్నారు. బ్రదర్స్ అందరూ కూడా వెల్ సెటిల్డ్. విజయలక్ష్మి గారు 7th క్లాస్ దాకా మాత్రమే చదివారు. భర్త సుబ్రహ్మణ్యం కొంతకాలం లారీ డ్రైవర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీకి దూరం అయిపోయారు. విజయలక్ష్మి గారు కృష్ణలంకలోనే ఒక టిఫిన్ బండి రన్ చేసేవాళ్ళు. వాళ్ళకు 2 పిల్లలు, సాయికృష్ణ అండ్ అతని అక్క. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఈ ఫ్యామిలీతో సంబంధాలు తెగిపోయాయి. సాయికృష్ణ 9వ తరగతిలోనే స్కూల్ మానేశాడు. కొన్నాళ్ళు ఎలక్ట్రిక్ వర్క్ చేశాడు. కోవిడ్ టైంలో విజయలక్ష్మి భర్త అనారోగ్యానికి గురయ్యి కనిపించకుండా వెళ్ళిపోయారు ఇంటి నుంచి. ఆమెది ఎలాంటి కండిషన్ అంటే భర్త దూరం అయ్యాడు, కూతురుతో సంబంధాలు లేవు. ఆమెకున్న ఏకైక ఆధారం సాయికృష్ణ మాత్రమే. ఇప్పుడు అతని ఏమైందో, అతన్ని ఎందుకు పోలీసులు తీసుకుపారో ఆమెకి తెలీదు. అది తెలుసుకోవాలి అని చెప్పి ఈ తల్లి పోరాడుతోంది. తన సొంత చెల్లెలు కనకదుర్గ లాయర్ కాబట్టి కొడుకును కోర్టులో ప్రవేశపెట్టాల్సిందే అని చెప్పి ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగలిగారు. లేదంటే కనుక మొత్తం ఈ సాయికృష్ణ ఇష్యూ అనేది బయటకు వచ్చే అవకాశమే లేదు. నాగరాజు గారిని అరెస్ట్ చేస్తారని చెప్పారు, చేశారు, జైలుకి పంపించారు. ఈ మిగతా వాళ్ళు కూడా చెయ్యాల్సిందే. 8 మంది 8 మంది దాకా ఉండారయ్యా.
అందరినీ గుర్తుపడతా, అందరినీ గుర్తుపడతా. గాలి సాయికృష్ణ విజయవాడ కృష్ణలంకలో పిల్ల సాయిగా ఫేమస్. తనను తాను ప్రౌడ్ రౌడీ షీటర్ పిల్ల సాయి అని చెప్పి అతను ప్రకటించుకున్నాడు. అతని సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టిన ఫొటోస్ వీడియోస్ అతను ఏంటి అనేది రిఫ్లెక్ట్ చేసేలాగా ఉన్నాయి. మోసగాళ్ళకు మోసగాడు. డిసెంబర్ 4 సాయికృష్ణ బర్త్డే 2024లో తన బర్త్డేని అర్ధరాత్రి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్న వీడియోని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని కింద పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ చూడండి. బర్త్డే, రౌడీ, పిల్ల సాయి, కృష్ణలంక, బెజవాడ. టూ 2024లో ఈ విధంగా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సాయికృష్ణ 1 year తర్వాత 2025 డిసెంబర్ 4న తన బర్త్డేని ఒక హత్యతో సెలబ్రేట్ చేసుకున్నాడు. నవీన్ రెడ్డి అనే ఇంకో రౌడీ షీటర్ని తన బర్త్డేకి ఇన్వైట్ చేసి అతనితో గొడవ పెట్టుకొని బీర్ బాటిల్తో అతని గొంతులో సాయికృష్ణ అతన్ని చంపేశాడు. చంపిన తర్వాత ఆ వీడియో తీసి నేనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొద్దిసేపటికి నవీన్ రెడ్డి మృతి చెందారు. ఇక అనంతరము నవీన్ రెడ్డిని వీడియోను పిల్ల సాయి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నేనే వాంటెడ్ క్రిమినల్ అంటూ క్యాప్షన్ పెట్టి పలువురికి షేర్ చేశాడు. ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే ఈ నవీన్ రెడ్డి ఎవరు అనేది అర్థమైపోతుంది. మా అమ్మగారు ఇంకోటి చెప్పారు రే, నా చిన్నతనంలో సిటీలో ఎక్కడైనా గొడవ అయినప్పుడు నువ్వు రారా, నువ్వు ఇంటికి వచ్చావనుకో నిన్ను నేను పోస్తారా బిడ్డ అని మా అమ్మ నాకు చెప్పేది. ఈ సంఘటన జరిగిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు డైరెక్ట్గా రంగంలోకి దిగారు. 10 పోలీస్ బృందాలను వేసి గాలించి డిసెంబర్ 9వ తేదీన గాలి సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయిని అరెస్ట్ చేసి ఇలా మీడియా ముందు ప్రవేశపెట్టేలాగా తన డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఆ ప్రొసీజర్ అంతా చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నవీన్ జరిగింది విజయవాడ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇది జరిగిన తర్వాత చిల్లకల్లు సిఐ అండ్ కృష్ణలంక సిఐ నాగరాజు వీళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వాదం జరిగింది. ఈ సాయికృష్ణ అరెస్టుకు సంబంధించి సాయికృష్ణను తనకు అప్పచెప్పాల్సిందిగా చిల్లకల్లు సిఐ మధ్య అండ్ నాగరాజు మధ్య ఒక సంభాషణ జరిగింది అనేది నాకు తెలిసిన సమాచారము. సో అది ఏ కోణంలో జరిగింది, ఎందుకు సాయికృష్ణని తనకు అప్పచెప్పాలి అని చెప్పి సిఐ నాగరాజు అడిగారు అనేది కూడా ఈ కేసులో బయటికి రావాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల వర్షన్ అది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు 10 బృందాలను వేసి గాలించి పట్టుకొని సాయికృష్ణని అరెస్ట్ చేయించి జైలుకు పంపారు కదా. అప్పుడు అతని మీద పెట్టిన సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 103 కేసు. ఈ కేసులో నేర నిరూపణ జరిగితే పడే శిక్ష డెత్ పెనాల్టీ లేకపోతే జీవిత ఖైదు. ఈ కేసులో సాయికృష్ణ కనుక జైల్లో ఉంటే ఇప్పుడు లాక్ అయ్యేవాడే కాదు. అంత సీరియస్ కేసులో విచిత్రం ఏంటంటే 90 daysలోనే అతను జైలు నుంచి బయటకు వచ్చేసాడు. దీని గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే అతని పిన్ని కనకదుర్గ అడ్వకేట్ కాబట్టి ఆమె బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుండొచ్చు. అందువల్ల అతను బయటకు వచ్చేసాడేమో 90 days తర్వాత అని చెప్పి నేను అనుకున్నాను. కానీ వాస్తవం ఏంటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు చాలా షాకింగ్గా అనిపించింది. కనకదుర్గ గారు కానీ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు కానీ సాయికృష్ణకు ఆ కేసులో బెయిల్కి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. బయటికి ఎట్లా తీసుకొని వచ్చారు? మీరు బెయిల్ ఇవ్వలేదు, ఎవరు బెయిల్ ఇచ్చారు అని? బెయిల్ ఇవ్వలేదు మేడం. ఎవరు బెయిల్ ఇచ్చారు అని? బెయిల్ ఇవ్వలేదు మేడం. వీళ్ళిద్దరితో సంబంధం లేకుండానే ఎవరో సాయికృష్ణకు బెయిల్ ఇచ్చి అతన్ని బయటికి తీసుకొని వచ్చారు. సాయికృష్ణను ఎవరు బయటికి తీసుకొని వచ్చారు? కుటుంబ సభ్యుల్ని మించి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వచ్చారు అంటే సాయికృష్ణతో వాళ్లకు చాలా పెద్ద అవసరం ఏదో ఉండాలి. జైలు నుంచి రిలీజ్ అయ్యాక సాయికృష్ణ ఏకైక లక్ష్యం సిఐ నాగరాజుకు దొరకకుండా తప్పించుకోవడం అయితే సిఐ నాగరాజు ఏకైక లక్ష్యం సాయికృష్ణను ఎలాగైనా పట్టుకోవడం. ఈ మర్డర్ కేసు విచారణ కోసం అయితే అస్సలు కాదు అని చెప్పి కుటుంబ సభ్యులు సాయికృష్ణ గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసు విచారణ జరుగుతోంది. పోలీసులు ఛార్జ్ షీట్ వేయాలి. సాయికృష్ణను జైల్లో నుంచి ఎవరు విడిపించారు, అంత అవసరం ఎవరికి ఉంది, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఎందుకు వెంటాడి ఈ సిఐ నాగరాజు పట్టుకోవాల్సి వచ్చింది, ఇది తెలిస్తే సాయికృష్ణ చిక్కుముడి చాలా తేలిగ్గా విడిపోతుంది. నవీన్ రెడ్డి మర్డరు, సాయికృష్ణ లాకప్ డెత్ ఇవి వేరు కాదు, వీటి మధ్య సంబంధం ఉంది. వీటి వెనకాల ఒక పెద్ద లింక్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఉన్నత స్థాయి వ్యక్తులు, పాలిటిక్స్లో ఉండే చాలా పెద్ద వ్యక్తులు అండ్ సిఐల్ని అడ్డం పెట్టుకొని నవీన్ రెడ్డి, సాయికృష్ణ లాంటి రౌడీ షీటర్లను రంగంలోకి దించి చాలా పెద్ద ల్యాండ్ డీలింగ్ చేశారు.
అది బయటికి రాకుండా నవీన్ రెడ్డిని కృష్ణలంకలో చంపించి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే సాయి కృష్ణను లేపేయాలి అని చెప్పి అనుకున్నారు. కుదరకపోవడంతో ఈ లాకప్ డెత్ జరిగింది అని చెప్పి కొంతమంది ద్వారా నాకు తెలిసింది. బట్ ఇది వాస్తవం అని చెప్పి నేను చెప్పట్లేదు. ఇలా నిజంగా జరిగిందా అనేది పూర్తిగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి ఈ యాంగిల్లో కూడా దర్యాప్తు చేయొచ్చు కాబట్టి ఈ సమాచారాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇదే విషయం మీద కృష్ణలంక, భవానీపురం, చిల్లకల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలో బాగా చర్చ జరుగుతోంది. సో సిట్ ఇప్పుడు వేశారు కాబట్టి సిట్ అధికారులు ఈ కోణంలో ఆ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి డీలింగ్స్ జరిగాయి, ఆ సిఐల మధ్య ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి పెద్ద ఆఫీసర్స్తో కలిసి డైరెక్ట్గా పనిచేస్తున్నారు, రియల్ ఎస్టేట్ మాఫియా ఈ సిఐల్ని, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని అండ్ చాలా పెద్ద రాజకీయ నాయకుల్ని ఎలా కలిపి ఈ రౌడీ షీటర్లను వాడుతోంది, ఈ యాంగిల్లో లోతైన విచారణ జరిగితే సాయి కృష్ణ, నవీన్ రెడ్డి హత్యలకు కారణాలేంటో తెలియడమే కాదు చాలా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఒక భారీ మాఫియా యాంగిల్ ఈ కేసులో ఉంది కాబట్టి సిట్తో ఏ ప్రయోజనం ఉండదు, సిఐ నాగరాజుకు శిక్ష పడేది కూడా కష్టమే అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్లు పెరిగాయి. విజయలక్ష్మి గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడారు. తను ఈ కేసు గురించి ఆయనకు చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని చెప్పి ఆమె చెప్పారు. సాధారణంగా ఎమోషనల్ అవ్వని చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు అంటే ఆ తల్లి బాధ అర్థమై ఉండాలి. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆమెని కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత సిట్టు విచారణ మొదలయ్యాక సిట్టు విచారణ మీద పూర్తి నమ్మకం కలిగింది అని చెప్పి అన్న తల్లి విజయలక్ష్మి ఇప్పుడు ఆ నమ్మకం లేదు అని చెప్తున్నారు. హైకోర్టులో సిబిఐ విచారణ కోరుతూ కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్యకాలంలో ఆమెకు కొత్తగా తెలిసిన వాస్తవాలు ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సిఐ నాగరాజు అరెస్టు అనేది కంటి తుడుపు చర్య మాత్రమే అనేది ఇప్పుడు ఆమెకు అర్థమైంది అని చెప్పి ఆమె దాఖలు చేసిన పిటిషన్ చెప్తోంది. తన కొడుకు హత్యకు సంబంధించిన అసలు కుట్రను సిట్ దాచిపెడుతోంది అని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ అది కూడా కోర్టు పర్యవేక్షణలో జరగాలి అని చెప్పి ఆమె కోరుతున్నారు. సిట్ ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ చూసిన తర్వాతే సిబిఐ విచారణ మీద నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి కోర్టు చెప్పింది. ఒక సాధారణ అబ్బాయి రౌడీ షీటర్గా మారాడు. ఇతను రౌడీ షీటర్గా మారాడా, మార్చబడ్డాడా? ఈ లిస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ కేసు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది 2012లో నమోదైన ఎఫ్ఐఆర్. సిట్ రిపోర్ట్ ప్రకారం లాకప్ డెత్ జరిగిన టైంకి సాయి కృష్ణ ఏజ్ 25 ఏళ్ళు. అలాంటప్పుడు 2012లో అతని ఏజ్ ఎంత? జస్ట్ 13 ఏళ్ళు. 8వ క్లాస్ చదువుతుండే అబ్బాయి. సిఆర్పిసి సెక్షన్ 109 నాన్ బెయిలబుల్ సెక్షన్ మీద 13 ఏళ్ల అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అబ్బాయి ఇతను అని చెప్పి అతని మీద 109 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. నిజానికి మైనర్ పిల్లల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు, అయినా సరే నమోదు చేశారు. అది కూడా 13 ఏళ్ళు ఆ అబ్బాయి వయసు. ఇక్కడ జువైనల్ యాక్ట్ వైలేట్ చేయడమే కాకుండా పెద్దవాళ్ళ మీద పెట్టే కేసుల్ని ఒక చిన్న పిల్లోడి మీద బుక్ చేశారు. అండ్ 2017లో పోక్సో కేసు నమోదైంది. అప్పుడు కూడా ఇతను మైనరే. అయితే ఇది డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు పిల్లల్ని ఇతను లైంగికంగా వేధించిన కేసు కాదు. తన మరదల్ని ప్రేమిస్తే ఆమె తండ్రికి అది ఇష్టం లేక ఇతని మీద పెట్టిన కేసు. ఈ విషయం ఇంకెవరో చెప్పలేదు, ఆ అమ్మాయే స్వయంగా రీసెంట్గా మీడియాకు చెప్పారు. ఈ కేసులో ఆ తర్వాత సాయి కృష్ణ నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చొని నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చామనుకో, నీకు బాగోదు అది ఇది అనుకో, నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను. చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. సాయి కృష్ణ మీద మొత్తం 22 కేసులు నమోదైతే 7 కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. 4 కేసుల్లో ఇతను దోషిగా తేలాడు. ఇంకొక 7 కేసుల్లో ఇతని మీద కేసు పెట్టిన వాళ్ళతో కాంప్రమైజులు జరిగాయి. రెగ్యులర్గా ఇతని మీద కేసులు నమోదవుతూ ఉండడం వల్ల తెరిచిన రౌడీ షీట్ అది. చాలా పెద్ద కేసు. ఇతను డైరెక్ట్గా చేసిన కేసు ఏదైతే ఉందో దాన్ని చాలా లైట్ తీసుకున్నారు. దాంట్లో నుంచి ఇతన్ని వదిలేశారు, బలవంతంగా బయటికి తీసుకొని వచ్చారు బెయిల్ ఇచ్చి. ఆ బెయిల్ ఎవరిచ్చారో ఇప్పటికీ తెలియదు. దాన్ని వదిలిపెట్టేసి అక్కడ ఎవరిచ్చారు, ఎవరికంత అవసరం ఉంది అనేది వెంట్రుక వాసి పట్టుకొని లాగితే ఒక కొండొచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని వదిలేశారు. దాన్ని వదిలేసి ఇతను నేరగాడు కాబట్టి చంపేయడం మంచిదే అనేలాగా ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. నవీన్ రెడ్డి మర్డర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన మరుక్షణం నుంచి సిఐ నాగరాజు సాయి కృష్ణ కోసం వెతకడం ప్రారంభించాడు అని చెప్పి న్యాయవాది కనకదుర్గ గారు చెప్పారు. సిఐ నాగరాజుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు అని చెప్పి అతని స్వభావము, అతని 3rd డిగ్రీ ప్రయోగాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి
తన కొడుకు మార్కాపురం వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నాడు అని చెప్పి సాయికృష్ణ తల్లి చెప్పారు. ఈ కొట్టుడు తెలిసింది వాడికి, ఇక్కడ ఉంటాం అనవసరం అనుకున్నాడు, ఎడంగి వెళ్ళిపోయి బతుకుతున్నాడు, బతకని నీకేం అభ్యంతరం. మర్డర్ కేసు విచారణ కోసం అయితే డైరెక్ట్గా అదే విషయాన్ని తల్లికి చెప్పేవాళ్ళు, కానీ విషయం అది కాదు. మరేంటి అసలు రీజను అనేది ఇక్కడ నేను చెప్పేది కాదు. సిట్ విచారణలో ఈ కేసు ఉంది కాబట్టి దర్యాప్తు సంస్థలు, కోర్టు మాత్రమే ఆ విషయాలు ఏంటి అనేది బయట పెట్టాలి. సో అతని మీద ఎన్ని కేసులున్నా శిక్ష వేయాల్సింది పోలీసులు కాదు, కోర్టులు మాత్రమే అనేది ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ సాయికృష్ణ లాంటి వాళ్ళను పోలీసులే ఒప్పందం కేసుల్లో ఇరికిస్తారు అని చెప్పి అతని బంధువులు చెప్తున్నారు. ఆ ఒప్పందం కేసులు ఏంటి అనేది ఒకసారి ఇది వింటే మీకు అర్థమవుతుంది. ఒప్పందం కేసు ఎలా ఉంటదంటే, మీరు వేరే ఊరు పర్సన్, మీరు ఇక్కడికి ఏదన్నా పని చేసుకుంటానికి వస్తారు. పని చేసుకుంటానికి వచ్చినప్పుడు మీరు ఎక్కడన్నా ఓ పూట కూలి పనికి వెళ్ళి చేసుకొని వచ్చి ప్లాట్ఫారం మీద ఎక్కడో సరే పడుకుంటారు. నైట్ పూట బీట్ వాళ్ళు కరెక్ట్ గా లావుగా హైట్ గా పర్సనాలిటీగా ఉన్నోడిని ఏమన్నా కేసుల్లో పర్సన్స్ దొరక్కపోతే వీళ్ళ పట్టుకుపోతారు, వీళ్ళ 4 దెబ్బలు కొడతారు. దెబ్బలకు భయపడి ఒప్పుకుంటే ఆ కేసు ఆడి మీద బనాయిస్తారు, లోపలికి తోస్తారు. లేదు ఒప్పుకోపోతే డబ్బులు ఆశ చూపించన్నా లోపలికి తోస్తారు. ఇది అనాథగా జరుగుతున్న పోలీసు ఒక చర్య, దినచర్య. ఇది అయితే దీన్ని ఎవ్వరూ మార్చలేరు. సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలి అని చెప్పి తల్లి పెట్టుకున్న హెబియస్ కార్పస్ పిటిషన్ మీద కోర్టు నిలదీస్తే ఏపీ పోలీసుల్ని సిఐ నాగరాజు అసలు అతను ఎక్కడున్నాడో కూడా మాకు తెలీదు, మేము వెతుకుతున్నాము అని చెప్పి రిటర్న్గా కోర్టుకు చెప్పారు. కోర్టుకి ఇంత పచ్చి అబద్ధాన్ని ఈ సిఐ నాగరాజు చెప్పడానికంటే ముందే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు, టాస్క్ ఫోర్స్ హెడ్ అయిన రాజశేఖర్ బాబు డైరెక్ట్గా ఈ సిఐ నాగరాజుని ఎందుకు నిలదీయలేదు? ఎందుకంటే టాస్క్ ఫోర్స్ హెడ్ రాజశేఖర్ బాబు గారు కాబట్టి, ఆయన డైరెక్ట్గా అసైన్ చేసిన వర్క్ కాబట్టి, అంటే మార్కాపురానికి వెళ్ళి సాయికృష్ణని తీసుకొని వచ్చి సిఐ నాగరాజుకి అప్పచెప్పింది ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కాబట్టి ఎందుకు నిలదీయలేదు? డైరెక్ట్గా హైకోర్టు అడిగినప్పుడు, అండ్ మీరు తీసుకొని వచ్చారు కదా, ఈరోజు ఎందుకు అతను కనిపించట్లేదు, వెతుకుతున్నామని ఎందుకు చెప్పావు అని చెప్పి రాజశేఖర్ బాబు ఎందుకు అడగలేదు అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్. అంటే సిఐ నాగరాజు పోలీస్ కమిషనర్కి కూడా రెస్పాన్సిబుల్ కాదా? పోలీస్ కమిషనర్ దృష్టికి దీన్ని తీసుకెళ్లకుండా డైరెక్ట్గా కోర్టుకి అట్లాంటి రిప్లై ఇచ్చారా? దీనికి సమాధానం లేదు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత జై భీమ్రావ్ భారత్ పార్టీ చీఫ్ జడా శ్రవణ్ కుమార్ చాలా కీలక విషయాలు బయట పెట్టిన తర్వాత ఈ కేసు చాలా పెద్ద సంచలనంగా మారింది. సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే పోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనకో కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. పొలిటికల్ యాంగిల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన అని చెప్పి ముఖ్యంగా జడ శ్రవణ్ కుమార్ బయటపెట్టిన విషయాలు చాలా కీలకమైనవి. పోలీస్ స్టేషన్ నుంచి సిఐ నాగరాజు తన పేరుతో బుక్ చేసిన ఒక ప్రైవేట్ హోటల్కి సాయికృష్ణను తీసుకెళ్ళి అక్కడ అతన్ని కొట్టిన తర్వాత అక్కడ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించారు అని చెప్పి, అక్కడ కూడా మళ్ళీ కొట్టారు అని చెప్పి, మధ్యలో విజయవాడ ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు. అతని కండిషన్ చాలా దారుణంగా పడిపోయిన తర్వాత అతను బతకడం కష్టము అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ హోటల్ రూమ్కి తీసుకొని వచ్చి గాయాలు మానేలాగా చికిత్స చేశారు అని చెప్పి, అతన్ని బతికించడానికి నానా ప్రయత్నాలు చేశారు పోలీసు వాళ్ళు అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ చెప్పారు. సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి 14వ తేదీ రంగా ఇంటి ముందుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్ అతనికి తీసుకొని వెళ్ళి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు.
సాయికృష్ణ చనిపోయిన తర్వాత అతని శవాన్ని అనాథ శవంలాగా చూపించి దహనం చేయడానికి బస్ స్టాండ్లో పడేశారు. 2 అనాథ శవాలు దొరికాయని చెప్పి కృష్ణలంక పోలీసులు మున్సిపాలిటీ వాళ్లకు రిటర్న్గా సమాచారం ఇస్తే స్వర్గపురి శ్మశాన వాటిక వాళ్ళు మాత్రము మేము ఒక్క అనాథ శవాన్నే దహనం చేశాము అని చెప్పి రికార్డ్స్లో రాసుకున్నారు. 23న ఒకే మృతదేహం వచ్చినట్టు రికార్డులో రాశారు స్వర్గపురి సిబ్బంది. మరో మృతదేహం వివరాలు నమోదు చేయలేదు. అలాగే 23న తరలించినట్టు తెలిపిన మృతదేహానికి సంబంధించిన లెటర్పై 24వ తేదీ స్టాంప్ ఉంది. లెటర్లో ఏజ్ డీటెయిల్స్ కొట్టివేసినట్టుగా ఉంది. నిజానికి రాత్రి 8 గంటల తర్వాత మృతదేహాలు వస్తే స్వర్గపురి సిబ్బంది తీసుకోరు. ఇక్కడ సాయికృష్ణన్ స్వర్గపురిలో దహనం చేయలేదా, లేదంటే స్వర్గపురి రికార్డ్స్లో కూడా ఉండకుండా చేయడానికి ఒక శవం అని చెప్పి 2 శవాల్ని కాల్ చేసి రికార్డ్స్ని మాయం చేశారా? ఇప్పుడు తెలియాల్సింది సాయికృష్ణుడు అక్కడ కాల్చారా లేదా అని మాత్రమే కాదు, ఈ స్వర్గపురి శ్మశాన వాటికలో పోలీసులు ఇలా చేయడము ఇదే ఫస్ట్ టైమా, లేదా ఈసారి మాత్రమే దొరికిపోయారా? ఇది కూడా తెలియాలి. ప్రస్తుతం ఈ కేసులో సిఐ నాగరాజుకు సహకరించాడు అని చెప్పి సురేష్ అనే వ్యక్తిని సిట్ అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఎవరి సురేష్? పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి కాదు, సిఐ నాగరాజుకు చెందిన ప్రైవేట్ వ్యక్తి. నాగరాజు తరఫున లావాదేవీలు, వ్యవహారాలు, రాయబారాలు నడిపే వ్యక్తి. ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని డబ్బుతో కొనేసి మొత్తం సెటిల్ చేసుకోవాలి అని చెప్పి నాగరాజు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ మేరకు రాయబారం నడిపిన వ్యక్తి ఈ సురేష్. ఇదే కేసులో పరారీలో ఉన్న మరో 2 కానిస్టేబుల్స్ అశోక్ అండ్ జంగంనాని సూర్యాపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ మొత్తం కేసులో తల్లి ఆరోపిస్తుండేది 8 మంది పోలీసులు ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు సిఐ నాగరాజుతో సహా 4 పోలీసులు అదుపులోకి వచ్చారు. సో మిగిలిన వాళ్ళని ఇంకా అరెస్టులు చేయాల్సింది. ఏపీ సిట్ సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేసినా ఇది కంప్లీట్లీ లాకప్ డెత్ అని చెప్పి ప్రకటించినా కూడా ఏపీ సిట్ మీద అనుమానాలు రావడానికి చాలా రకాల లోపాలు వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. ఎందుకంటే డెత్ అని చెప్పిన ఏపీ సిట్టు ఆ డెత్కి కారణం ఏంటి అని చెప్పలేదు. డెత్ తర్వాత శవాన్ని ఏం చేశారు అనే మౌలికమైన విషయాల్ని రాబట్టే ప్రయత్నం చేయలేదు. శ్మశాన వాటిక యాంగిల్ని అండ్ ప్రైవేట్ హోటల్ యాంగిల్ని, ఆ తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది. కనీసం వాటిని ఏవి కూడా రిమాండ్ రిపోర్ట్లో కనీసం మెన్షన్ కూడా చేయలేదు. ఇదంతా కూడా క్రమక్రమంగా కేసుని నీరు గార్చేస్తారా? ఎందుకంటే తవ్వుతూ వెళ్ళే కొద్దీ ఇది అరెస్ట్ రోజు మొదలైంది కాదు, నవీన్ రెడ్డి మర్డర్ కంటే ముందు మొదలైన కాన్స్పిరసీ. ఈ కేసులో ఎంత లోతుల్లోకి వెళ్తే అంత పెద్ద పొలిటికల్ కనెక్షన్స్, పోలీస్ కనెక్షన్స్, రౌడీ షీటర్లు రన్ చేస్తున్న మాఫియా వ్యవహారాలు బయటకు వస్తాయి. అప్పుడు చాలా పెద్దవాళ్ళంతా నిందితుల జాబితాలో లిస్ట్ అవుతారు. అదంతా ఏపీ సిట్ ద్వారా అయ్యే పని కాదు, కేసు నీరు గారిపోతుంది అని చెప్పి తల్లి విజయలక్ష్మి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. అసలు నా కొడుకుని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, శవాన్ని ఏం చేశారు? విజయలక్ష్మి గారి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఒక సాధారణ తల్లి, నిరుపేద తల్లి, ఒక పెద్ద వ్యవస్థతో చేస్తున్న ఈ పోరాటంలో ఆమె గెలిచినా కూడా పోయిన ఆమె కొడుకేమీ తిరిగి రాడు. కానీ ఆమె గెలిస్తే వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడితే మళ్ళీ ఏపీలో లాకప్ డెత్ చేయాలి అంటే ఖచ్చితంగా భయపడే పరిస్థితి అండ్ భయపడే అట్మాస్ఫియరు పోలీసుల్లో కలుగుతుంది. ఆ అవేర్నెస్ అయినా వస్తుంది. అందుకే ఈ తల్లి నిలబడాలి, ఈ తల్లికి అందరూ మద్దతు ప్రకటించాలి, ఈ తల్లి గెలవాలి అని చెప్పి మనం కోరుకోవాలి. చూద్దాం ఈ తల్లి గెలుస్తారో లేదో. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో చాలా రోజులు కష్టపడి నేను చేసిన వీడియో. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు, మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.